దేవునికి స్తోత్రం. గుడ్ మార్నింగ్. ఎంత త్వరితముగా ఈ సంవత్సరం గడిచిపోయిందో. 2024వ సంవత్సరం డిసెంబర్ 31వ తారీఖు వచ్చేసాం. ఇంకొక రోజు ఆయన కృప ఉంటే కొన్ని గంటలు మన ముందు ఉన్నాయి. దేవునితో మన హృదయాలు సరిచేసుకుందాం. దేవుడు చేసిన మేలులు లెక్క పెట్టుకొని ఆయనకి స్తుతులు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించినట్లుగా కనీసం 24 అవర్స్ మనం ప్రతి క్షణాన్ని సద్వినియోగపరుచుకొని దేవుని వాగ్దానాల కొరకు ఎదురు చూస్తూ మన యొక్క అవిధేయతల కొరకు పశ్చాత్తాపడుతూ క్రొత్త సంవత్సరంలో దేవుని కృప కొరకు వేడుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. గొప్ప దేవ, నీకు వందనములయ్యా. తరతరములుగా యుగ యుగములుగా ఉన్న దేవ, ఈ లోకములోనికి మమ్మను రప్పించి మాకు కొంతకాలం ఇచ్చి మమ్మను మేము నీ రాజ్యం కొరకు సిద్ధపరచడానికి నీవు ఏర్పాటు చేసిన ఈ గొప్ప రక్షణను అంగీకరించడానికి మాకు ఇస్తున్న అవకాశాలను బట్టి వందనాలు. ఈ సమయంలో మా మధ్యకు నీ మాటలు ధ్యానిస్తుండగా మా అందరితో మాట్లాడమని క్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. కీర్తన 90 మోషే రాసిన కీర్తన కదండి. మోషే రాసిన కీర్తనలోని 90వ అధ్యాయం 12వ వచనము. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుట మాకు నేర్పుము. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుట మాకు నేర్పుము. ఇదేమన్నా పెద్ద పనా ఏంటండి? క్యాలెండర్ ఉంది కదా, కంప్యూటర్ ఉంది కదా. మనకి ఈరోజు సెల్ ఫోన్లోనే క్యాలెండర్స్లో మనమే ఏది కావాలంటే అది లెక్కలేసుకోవచ్చు. వెనక్కి వెళ్ళి లెక్క వేసుకోవచ్చు, ముందుకెళ్ళి లెక్క వేసుకోవచ్చు. ఇంతకుముందు అయితే ప్రింటెడ్ క్యాలెండర్లు ఉండాల్సి వచ్చేది. ఇప్పుడు ఈ డిజిటల్ వచ్చిన తర్వాత మన దినాలు లెక్కించుకోవడం కొంచెం సులభం అయిపోయింది. ఏంటంటే, నేను ఫలానా రోజున జన్మించాను, ఈ రోజుకి నా జీవితంలో ఎన్ని దినములైనవి అని కొడితే ఇవాళ ఏఐ ఒకటి వచ్చిద్ది కదా. మనం ఏది అడిగితే అది చెప్పేయడానికి, ఏది చేయమంటే అది చేయటానికి అది ఎంత ఉపయోగకరమో ఎంత హానికరమో ముందు ముందు తెలుస్తుంది. మరి ఈ మాత్రం దానికి ఎందుకు మాకు పెద్ద నేర్పించు? ఏమైనా లెక్కలు నేర్చుకోవాలా? దీనికి ఏమైనా మ్యాథ్స్ చదవాలా ఏంటండి? ఈజ్ ఇట్ ఈజీ? రోజులు లెక్కించుకోవడం ఈజీయా? నీ బ్రతుకు దినములు ఎన్ని? నీ బ్రతుకు దినములలో నీవు సాధించినవి ఎన్ని? నీవు ప్రయోజనకరంగా జీవించిన దినములు ఎన్ని అని లెక్కించుకోవడం కష్టమే. మర్చిపోయే మనసు మనది. దేవుడు చేసిన మేలులు ఎన్ని అసలే గుర్తుండరు చాలామందికి. ఎన్నిసార్లు నేను దేవునిని బాధ పెట్టాను, ఎన్ని విషయాల్లో నేను దేవునికి వ్యతిరేకంగా జీవించాను అని లెక్కలు వేసుకోవాల్సిన అవసరత ఈ ఇయర్ ఎండింగ్లో మనకు చాలా అవసరం అండి. దేవా, మా దినములు లెక్కించుట మాకు నేర్పు. మన ఫెయిల్యూర్స్, మన విఫలతలను మనం జ్ఞాపకం చేసుకొని ఆ విషయాల్లో మన పొరపాటును దిద్దుకుంటే మరొకసారి పొరపాటు చేయకుండా మనం జ్ఞానంగా మన రోజును, మన సమయాన్ని ఉపయోగించుకోగలుగుతాం.